మన యొక్క డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ విత్ స్ట్రాటజిక్ ఫోర్స్ కమాండ్ వీళ్ళ కొలాబరేషన్తో అగ్ని ప్రైమ్ మిసైల్ను టెస్ట్ చేశారనమాట. మనకు తెలుసు అగ్ని ప్రైమ్ మిసైల్ అనేది ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్. ఇది 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్ అనమాట. దీన్ని నెక్స్ట్ జనరేషన్ మిసైల్ అని కూడా అంటూ ఉంటారనమాట. అప్ టు 2000 కిలోమీటర్స్ వరకు దీన్ని లాంచ్ చేయొచ్చు. దీనిలో చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ నేను కూడా చెప్పొచ్చు అనమాట. అయితే భారతదేశంలో ఈరోజు అగ్ని ప్రైమ్ మిసైల్ మాత్రం స్పెషలీ డిజైన్డ్ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ టెక్నాలజీతో చేశారనమాట. అంటే ట్రైన్ మీద నుంచి లాంచ్ చేశారనమాట. దీనిలో స్టేట్ ఆఫ్ ఆర్ట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఉన్నాయి మరియు ప్రొటెక్షన్ మెకానిజమ్స్ ఉన్నాయన్నమాట. ఈ అగ్ని ప్రైమ్ మిసైల్ యొక్క రైల్ బేస్డ్ లాంచ్ సక్సెస్ వల్ల భవిష్యత్తులో ఈ రైల్ బేస్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మన డిఫెన్స్ సర్వీసెస్లో ఆర్మడ్ ఫోర్సెస్లో వాడే అవకాశం కూడా కనిపిస్తుంది అనమాట. ముఖ్యంగా సీనియర్ సైంటిస్టులు ఎవరైతే డిఆర్డిఓ ఉన్నారో, అదేవిధంగా స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ ఆఫీసర్స్ ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ టెస్ట్ని దగ్గరుండి పర్యవేక్షించారంట. రోడ్ మొబైల్ అగ్ని ప్రైమ్ అనేది ఆల్రెడీ సర్వీసెస్లో ఇండక్ట్ చేశారు. ఇప్పుడు రైల్ బేస్డ్ అగ్ని ప్రైమ్ అనేది భవిష్యత్తులో సర్వీసెస్లో ఇండక్ట్ చేయబోతున్నారు. ముఖ్యంగా మన దేశంలో క్యానిస్టర్ బేస్డ్ లాంచ్ సిస్టమ్ రైల్ మీద నుంచి ఒక సీల్డ్ కంటైనర్లో ఈ మిసైల్ లాంచ్ చేయడం ఇదంతా కూడా అరుదుగా కొన్ని దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉంది. అమెరికా, రష్యా, ఇజ్రాయెల్, నార్త్ కొరియా ఇలా కొన్ని దేశాల దగ్గర ఈ టెక్నాలజీ ఉందన్నమాట. ఇప్పుడు ఇండియా కూడా రైల్ మీద నుంచి మిసైల్స్ లాంచ్ చేయగలదు.